ఎండాకాలం మండుతున్నది. ఎండలు సామాన్య మానవుల మీద ప్రతాపం చూపిస్తున్నది. బయటకు వెళ్ళాలంటే జంకుతున్నారు. ఎండవేడిమి 40 డిగ్రీలు దాటుతున్నది. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇప్పటికే ఎండవేడిమికి, వేడిగాలులకు తాళలేకపోతున్నారు. మంచినీరు తాగుతున్న వేడిగాలులకు, ఎండవేడికి శరీరంలో నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోవడంతో బెంబేలెత్తుతున్న ప్రజలు. ఇప్పటికే పలు జిల్లాలలో ఎండవేడికి మృత్యుపాత పడ్డ వార్తలు అందుతున్నాయి. చిటికెడు ఉప్పు, ఒక స్పూను చెంచా చక్కెర, నిమ్మరసం పిండుకొని ఓ గ్లాసు నీళ్ళలో కలుపుకొని రోజులో 4 గ్లాసులు తాగుతున్న నగర ప్రవాసులు. బయట పనుల మీద పోయేవారు తోపుడు బల్ల మీద సోడా గోళీలతో నీళ్లు, నిమ్మ ఉప్పు, జీలకర్ర పొడి కలిపిన నీరు కొనుక్కొని తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెట్ల కింద సేద తీరుతున్న వేడిగాలులతో సేద తీరే పరిస్థితి లేదని తెలుస్తుంది. కొందరైతే ఏకంగా బీర్లు సేవిస్తే చల్లదనం కలుగుతుందనే విషయంతో బీర్ల మీద పడిన ఎండవేడికి తట్టుకోలేకపోతున్నవారు సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోజు తెప్పించుకునే బీర్ల స్టాకు దాదాపు నగరంలోని వైన్ షాపుల్లో బీర్లు సైతం అందుబాటులో లేకుండా పోయిందని తెలుస్తుంది. రాష్ట్రంలో సగటున రోజుకు 27 లక్షల బీర్లు అమ్ముతున్నట్లుగా లెక్కలు తెలుపుతున్నాయి. ఎండవేడికి బీర్లు సప్లై చేయలేకపోతున్న బీర్ల తయారీ కంపెనీలు. క్రికెట్ పోటీ హైదరాబాద్లో జరగడంతో కూడా బీర్ల అమ్మకాలు రికార్డులు బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఓవైపు ఎన్నికలు, ఓవైపు ఎండవేడి తట్టుకోలేక బీర్ల మీద పడినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఎండవేడికి తట్టుకోలేక శరీర తాపాన్ని కంట్రోల్ చేయడానికి నీళ్లు, సోడా నీళ్లు, కొబ్బరి నీళ్లు, బీర్లు, పుదీనా నీరు, శీతల పానీయాలు ఇలా ఎన్నో రకాల పానీయాల మీద ఆధారపడి ఎండాకాలం దాటే ప్రయత్నం చేస్తున్న జనాలు అని తెలుస్తుంది.